ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ రాడమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కర్నూలు డిస్ట్రిక్ట్ డోన్ నుంచి మాట్లాడుతున్నాం సిస్టర్. డోన్ నుంచి. ఓకే. డోన్ సిస్టర్. చెప్పండి సిస్టర్. అమ్మగారికి లాస్ట్ మంత్ హెల్త్ బాలేదు సిస్టర్. ఇన్ఫెక్షన్ అయిపోయింది. యూరిన్ ఇన్ఫెక్షన్. ఇక్కడ హాస్పిటల్స్ చూపిచ్చాము. మీ అమ్మగారికి. ఎక్కువైపోయిందమ్మా మీరు కర్నూలు వెళ్ళాలంటే కర్నూలు తీసుకెళ్ళాం సిస్టర్. ఓకే. తీసుకెళ్ళి అక్కడ టెస్ట్‌లు చేపిస్తే వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లమ్ అది ఇది అంటే ఆ రోజు ఈవినింగ్ నేను లైవ్‌లో ఏకీభవించాను సిస్టర్. ఓకే. మమ్మీకి వాళ్ళు అక్కడ టెస్ట్ చేశారు నార్మల్‌గా. చేస్తే ఇవి రిపోర్ట్స్ ఇచ్చారు సిస్టర్ ఫస్ట్. ఇలా ఓకే. ఉందనేసి. ఓకే. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను ఈవినింగ్ లైవ్‌లో ఏకీభవించి ఏసయ్య నా తల్లికి ఏం లేదు నార్మల్ రిపోర్ట్ వచ్చేతో మీరు చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అంటే నెక్స్ట్ రోజే సిస్టర్ ఈ రిపోర్ట్ వచ్చింది చూడండి. ఏం లేదు నార్మల్ అని. నార్మల్ అని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అవును సిస్టర్. ప్రభుకే చాలా మహిమ. పెద్దగయింది సిస్టర్ ప్రాబ్లమ్ మమ్మీకి అయితే యూరిన్‌లో. అంటే ఎప్పటి నుంచి అట్లా బాధపడుతున్నారు అమ్మగారు? ఒక 15 డేస్ నుంచి ఉంటే ఇక్కడ నార్మల్ హాస్పిటల్‌లో చూపిచ్చాను సిస్టర్. చూపిస్తే వాళ్ళు ఇది కొంచెం పెద్ద ప్రాబ్లమ్‌లా ఉంది. మీరు పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళాలంటే వెళ్ళాం సిస్టర్ అక్కడికి మేము. ఓకే. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం భయపెట్టేసారు మమ్మల్ని. భయపెట్టేస్తే నేను ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నా డైలీ. ఓకే. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూర్చున్నా నేను లైవ్‌లో. బాగా కూర్చొని ప్రేయర్ చేసుకున్నా. నేను మమ్మీ గారికి ప్రేయర్ చేసేటప్పుడు చేసుకొని యేసయ్య నా తల్లికి ఏం లేదని మీరు రిజల్ట్ తీసుకురావాలి. డాక్టర్‌తో ఏం కాదు మీరే వైద్యులు యేసయ్య అనేసి నేను ప్రేయర్ చేసుకున్నానక్క. అమ్మ. ఓకే. చేసుకొని నెక్స్ట్ రోజు వాళ్ళు కాల్ చేశారు. ఆయన ల్యాబ్ అయినా గూడా ఏమన్నాడంటే, యూరిన్ ఇలా ఉందంటే ఏదో పెద్ద ప్రాబ్లమే ఉన్నట్టుందమ్మా. రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తాం మేము అంటే మేము వెళ్ళాము. ఓకే. వెళ్తే వాళ్ళే షాక్ అయిపోతున్నారు. నిన్న ఇలా ఉన్న ఆమెకి ఇప్పుడు ఏం లేదని వచ్చిందేంటి అనేసి సిస్టర్. స్తోత్రం. రిపోర్ట్స్ గూడా ఉన్నాయి చూడండి. ఓకే. అంటే ముందు రిపోర్ట్ ప్రాబ్లమ్ ఉందని వచ్చింది ముందు రిపోర్ట్. ఫస్ట్ రిపోర్ట్ ఇది సిస్టర్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువుంది అనేసి ఇంకో కల్చర్ ఇన్ఫెక్షన్ అని దానికి పంపించారు సిస్టర్. ఓకే. కల్చరల్ సెన్సిటివిటీ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. ఆ! ఇందులో వచ్చి ఏం లేదని వచ్చింది సిస్టర్. ఇది చూడండి ఇందులో అయితే ఏం లేదని వచ్చింది. నెగెటివ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కటే రోజు మీరు లైవ్‌లో ఏకీభవించారు. ఒక్క రోజే సిస్టర్. ఒక్క రోజులోనే చేంజ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. గొప్ప కార్యం. ఇప్పుడు మీ అమ్మగారు ఎలా ఉన్నారండి? చాలా గొప్పదాన్ని సిస్టర్. నాకైతే మమ్మీ నేనే సిస్టర్. డ్యాడీకి హెల్త్ ప్రాబ్లమ్ చాలా ఏడ్చాను నేను. అసలు ఏంటి ఇలా అయిపోయింది. నేను ఒక్కదాన్ని ఎక్కడికని ఎళ్తాను సార్. మాకైతే ఎవ్వరు లేరు ఏంటనేసి చాలా ఏడ్చాను సిస్టర్ నేను. ఆ రోజు ఏకీభవించిన తర్వాత 1 డేలో అసలు మిరాకిల్ జరిగిపోయింది సిస్టర్. దేవునికి స్తోత్రం. ఇంకోటొచ్చేసి సిస్టర్ అది అయిపోయిన తర్వాత మొన్న 3 డేస్ బ్యాక్ మమ్మీ ఆయాసంతో బాధపడుతున్నారు నా సిస్టర్. ఓకే. చాలా నాకీ గ్యాస్ట్రిక్ ఇదైపోయి చెస్ట్ మీద ఇదైపోయి చాలా బాధపడ్డాను. మమ్మీ గారుండి స్వస్థత కలిగిందన్నారు. నేను ఓకే. కనెక్ట్ చేస్తుంటే అది నెట్ సరిగ్గా రాలేదు సిస్టర్. ఓకే. బాగైంది చెప్పమ్మ సాక్ష్యం అన్నారు ఆ రోజు ఆమె. ఓకే. నాకు కనెక్ట్ కాలేదు సిస్టర్ మొబైల్‌లో చెప్దామంటే ఆ రోజు నేను. ప్రభుకి మహిమ కలుగును గాక.